మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు ప్రస్తుతం వారి స్వగ్రామాల్లో ప్రశాంతంగా గౌరవంగా జీవిస్తున్నారని తెలిపారు. 2.5 ఏళ్ల కాలంలో మొత్తం 761 మంది లొంగిపోయినట్లు వెల్లడించారు. కర్రెగుట్టల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటున్న డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి. తెలంగాణ ప్రస్తుతం మావోయిస్టు ఫ్రీ తెలంగాణగా ఏర్పడిందని చెప్పి డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. సో కొన్నేళ్లుగా అంటే గత 2-3 సంవత్సరాలుగా చాలా మంది కీలకమైనటువంటి మావోయిస్టు నేతలందరూ లొంగిపోతూ వచ్చారు. దాంతోపాటు వాళ్ళ బెటాలియన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోతూ వచ్చారు. సో ఇదంతా కూడా సమిష్టి కృషి, పోలీస్ ఆఫీసర్ల కృషి అని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మావోయిస్టు ఓవరాల్గా లొంగుబాటుకు సంబంధించి మరో 5 మాత్రమే ఇందులో మిగిలి ఉన్నారని చెప్పారు. సో దీనికి సంబంధించి దీని వెనక ఉన్నటువంటి కృషి గురించి ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఈ మావోయిస్టులు దాదాపు మొత్తం ఇంకొక 5 మాత్రమే మిగిలారు. సో దీంట్లో అధికారుల కృషి కావచ్చు, మీరు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి పాత్ర ఎంత? ఇందులో లాస్ట్ 36 ఏళ్ల నుంచి మనకు కొన్ని సంస్థలు ఏర్పాటు చేసుకున్నాం. 1989లో గ్రేవన్స్ ఏర్పాటు చేసుకున్నాం, 1990లో ఎస్ఐవి ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈ లాస్ట్ ఇన్నేళ్ల నుంచి జరిగిన కృషిలో 2008-9 వచ్చే వరకల్లా తెలంగాణ నుంచి అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపసంహరించుకున్నారు. తమ కాడర్స్ను కానీ, తమ దళాలను కానీ, తమ మొత్తం యాక్టివిటీని ఉపసంహరించుకొని ఛత్తీస్గఢ్ అంటే దండకారణ్యకి వెళ్ళిపోయారు. మన దగ్గర ఉన్నటువంటి మావోయిస్ట్ సంబంధించినటువంటి నాయకులు కానీ, వాళ్ళ కాడర్స్ కానీ. అప్పటి నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ మనం ఎస్ఐబి ఆపరేషన్స్ కానీ, గ్రేవన్స్ కానీ మనం ఏది నార్మల్గా అయిపోయింది కదా అని ఊరుకోలేదు. మన ఆపరేషన్స్ మన నిఘాని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. ఇందులో ఏంటంటే 2008-9లో ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక 2 నెలల పాటు, 1.5 months పాటు అప్పుడప్పుడు వచ్చేసి ఒక 15 days, 20 days, 1 month అట్లా ఉండి తిరిగిపోయేవాళ్ళు. ముఖ్యంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లా లాంటి జిల్లా, ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాలు కానీ, ఇటు పక్క కొత్తగూడెం జిల్లా, భూపాలపల్లి, ములుగు ఇట్లా ఒక 5-6 జిల్లాల్లో అప్పుడప్పుడు మూవ్మెంట్ చేసిపోయేవాళ్ళు అనమాట. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ నుంచి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రం అని చెప్పడానికి లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు కాబట్టి. లాస్ట్ 3 months కింద, 2 months కింద ఇప్పుడైతే తెలంగాణ స్టేట్ కమిటీని గైడ్ చేస్తున్నటువంటి చంద్రన్న సరెండర్ అయిపోయిండో, ఆయన తర్వాత ఆ సెక్రటరీ సరెండర్ అయిపోయిండో, తర్వాత నూనె నరసింహారెడ్డి ఆయన సరెండర్ అయిపోయిండో, అయిన తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ లేకుండా పోయింది. టోటల్ నిర్వీర్యమనే కాదు, టోటల్గా లేకుండా పోయింది. అయితే తెలంగాణ స్టేట్ కమిటీ కింద కొంతమంది ఉన్న వాళ్ళు కొంత సరెండర్ అయినప్పుడు కూడా ఇంకా కొంతమంది 10-11 మంది మిగిలిన వాళ్ళు లేటెస్ట్ గా ఇవాళ అయితే అయిందో ఇందులో ఆ తెలంగాణ 10-11 మంది మిగిలిన వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు. దాంతో ఏంది అంటే ఇప్పుడు గంటాపదంగా చెప్పొచ్చు, గట్టిగా చెప్పొచ్చు, తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. దాదాపు లొంగిపోయినటువంటి మావోయిస్టులందరూ కూడా చాలా మంది మన స్టేట్ నుంచి కొంతమంది ఉంటే వేరే స్టేట్ నుంచి కూడా వస్తారు. సో ముఖ్యంగా మన స్టేట్లో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, మన ఇచ్చినటువంటి ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు సార్? వాళ్ళు ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవితాన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా జీవిస్తారు, వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మనకు ఇప్పుడు ఒక కాంప్రహెన్సివ్ సరెండర్ పాలసీ అన్నది, సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ ఇది 1993లోనే వచ్చింది. అది ఇందులో సరెండర్ అయింది మాత్రమే కాదు, అది రిహాబిలిటేషన్ కూడా ఉంది అందులో. కాబట్టి వీళ్ళు 1993 నుంచి వస్తున్న ఈ పాలసీలో ఇప్పటి వరకు ఈ వాళ్ళంతా కలుపుకుంటే 5,000 మంది పైన లొంగిపోయారు. వాళ్ళు మన స్టేట్ వాళ్ళు ఎక్కువ మంది ఉండే, బట్ ఈ మధ్య కాలంలో వస్తున్న బయట ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సో ఈ లాస్ట్ 5,000 మంది లొంగిపోయిన వాళ్ళలో అందరూ కూడా ఆల్మోస్ట్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండనో, ఎవరైతే దానికి ఈ పునరావాసానికి అర్హులైనరో వాళ్ళందరూ కూడా మేము పునరావాసం కల్పించినాం. కొంతమందికి ధన రూపంగా ఇచ్చినాం. ధనం అందరికీ ఆల్మోస్ట్ అందరికీ అర్హులైన వాళ్ళందరూ కూడా మనం రివార్డులు ఇచ్చినాము, క్యాష్ రివార్డులు ఇచ్చినాము. ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్లకు కొంతమందికి అప్పుడు కొంతమంది మాకు ఒక పోల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్నామన్న వాళ్ళు, డైరీ ఫార్మ్ పెట్టుకుంటున్నామన్న వాళ్ళు, లేకపోతే షీప్ ఫార్మ్ పెట్టుకుంటున్నామన్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు కూడా ఆ ఫామ్లు పెట్టించినాం. తర్వాత కొంతమంది ఆ కాలంలో కొంత భూమి కూడా కొంత ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, భూములు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఆ కాలంలో భూములు కూడా 3-4 ఎకరాలు ఇవ్వటము, దాన్ని చదువు చేసుకొని వాళ్ళు వ్యవసాయం చేసుకోవటము అట్లా కూడా అయిపోయింది. అట్లా కాకుండా కొంతమంది చదువుకుంటామని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాకు కొంచెం యంగ్ ఉన్న వాళ్ళు, కొంచెం 20sలో ఉన్న వాళ్ళు, ఇంకా మేము డిగ్రీ చేస్తామనో లేకపోతే ఇంకేదైనా చేసుకుంటామంటే అట్లాంటి వాళ్ళు, పాలిటెక్నిక్ చేసుకుంటామంటే అట్లాంటి వాళ్ళు కూడా హెల్ప్ చేసినాం. కాబట్టి ఈ పాలసీ మన ఏదైతే ఉందో, ఈ విధానం, లొంగుబాటు విధానం, రిహాబిలిటేషన్ విధానం ఉందో, పునరావాస పథకం ఏదైతే ఉందో అది చాలా రోబస్ట్ విధానం అన్నమాట. అప్పుడు లొంగిపోయిన వాళ్ళు చాలా మంది హాయిగా వాళ్ళ గ్రామాల్లో కానీ వాళ్ళు కోరుకున్న చోట వాళ్ళు హాయిగా ఉంటున్నారు. వాళ్ళ పిల్లలతో, వాళ్ళ ఫ్యామిలీస్తో హాయిగా ఉంటున్నారు అనమాట ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 3 decades లో. అట్లా ఈ రకమైనటువంటి ఈ పాలసీ ఇక్కడ బాగుంది. కాబట్టి ఈ పాలసీ అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చిన పాలసీ ఇది. ఈ పాలసీని అటు ఒరిస్సా కానీ, ఇటు మహారాష్ట్ర కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ వీళ్ళందరూ కూడా ఆ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు. ఒక పాలసీ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటంటే, వాళ్ళని సాధ్యమైనంత వరకు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అది మోస్ట్లీ ఆదివాసులు ఉన్నారు అందులో.
90% ఆదివాసులే ఉన్నారు ఈ కాడర్లలో. కాబట్టి వాళ్ళను హార్డ్ ఆపరేషన్స్ కంటే కూడా సాఫ్ట్ ఆపరేషన్స్ ముఖ్యం. సాఫ్ట్ ఆపరేషన్ చేస్తేనే బాగుంటుంది మనం అన్న ఉద్దేశం గవర్నమెంట్లో ఉండే ఆ విధానాన్ని పాటించారు. కాబట్టి ఆ విధానానికి అనుగుణంగా మనం హార్డ్ ఆపరేషన్స్ మానేసేసి, అంటే ఊరికి పెద్ద ఎత్తున కూమింగ్ ఆపరేషన్స్ చేయటం లేకపోతే ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్ చేసే కంటే కూడా ఇట్లా సాఫ్ట్ ఆపరేషన్స్ అంటే లొంగబాటు తీసుకునే కార్యక్రమాలు వాళ్ళని ఏ రకంగా అన్నా కానీ వాళ్ళతో కాంటాక్ట్ ఏర్పరచుకొని వాళ్ళని బయటికి తీసుకురావాలి. ఆ కార్యక్రమాలను మేము టేకప్ చేసినాము. దాంట్లోనే ఎస్ఐబి దానికి మొత్తం తన స్ట్రాటజీని రీకాలిబ్రేట్ చేసుకున్నది. అట్లా గ్రేవెన్స్ కూడా తన స్ట్రాటజీని రీకాలిబ్రేట్ చేసుకొని పూర్తి సాఫ్ట్ ఆపరేషన్స్ మీద ఇవ్వడం. అది కొంచెం కష్టమైన పని సాఫ్ట్ ఆపరేషన్స్ అంటే. బట్ స్టిల్ వాళ్ళకు మాకు ఉన్నటువంటి సోర్సుల ద్వారా బంధువులు అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, అంటే ఆ యూజీ కార్డర్స్కి, అట్లానే ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు కావచ్చు, ఇట్లా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా మేము వాళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేసినాము. అట్లా అప్రోచ్ అయ్యి మెల్లమెల్లగా వాళ్ళని బయట తీసుకొచ్చాం. కాబట్టి కొంతమంది ఫస్ట్ స్టార్టింగ్లో కొంతమంది 10 మంది 8 మంది వచ్చినట్టు వాళ్ళని చూసుకుంటే మిగతా వాళ్ళు వచ్చేస్తారు. ఆ విధంగా ఒక రకమైనటువంటి ఒక ప్రవాహం లాగా బయటకు రావడం మొదలైందనమాట. అట్లా లాస్ట్ 1.5-2 yearsలో 762 మంది ఇవాళతో కంప్లీట్ చేసుకుంటే 762 మంది సరెండర్ అయ్యారు. అందులో 96-97% మంది ఛత్తీస్గఢ్ వాళ్ళు. మన వాళ్ళు తక్కువ ఉన్నారు, 3-4% ఉండే. ఇప్పుడు మన వాళ్ళు కూడా 2024 జనవరిలో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 125 మంది ఉంటే ఇవాళ 5 మిగిలిన వాళ్ళు. అది 5 కాడికి వచ్చేసింది వాళ్ళ సంఖ్య, అంటే యూజీగా ఉన్న వాళ్ళ సంఖ్య. సో ఈ విధంగా మనం పరిస్థితులకు అనుగుణంగా, ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మన వ్యూహాలను, మన ఎత్తుగడలను మార్చుకున్నాం కాబట్టి ఇట్లా సక్సెస్ కాగలిగినాం. మీరు కరేగుట్టల ఏరియాని సందర్శించారు సార్. అక్కడ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? అక్కడ ప్రజలు ఏమంటుకుంటున్నారు? కొన్నాళ్ళుగా కొంత భయాందోళనతో గురైనటువంటి అక్కడ ప్రజలు, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కరేగుట్టల ప్రాంతం అది బాగా స్పార్స్లీ పాపులేటెడ్, అంటే తక్కువ మంది ఉన్నటువంటి ఏరియా. అది కొన్ని చిన్న గుడాలు ఉంటాయి, ఒక 10 గుడిసెలు, ఒక 20 గుడిసెలు, ఇండ్లు అట్లాంటివి ఉంటాయి అనమాట. అది పెద్ద ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం కాదు. అయినప్పటికీ కూడా అంతా వాళ్ళు ఆదివాసీలే. వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్కి దూరంగా ఉన్నారు, బేసిక్ సౌకర్యాలకు, మౌలికమైన సౌకర్యాలకు దూరంగా ఉన్నారు. అక్కడ సరిగ్గా వాటర్ ఫెసిలిటీ లేదు, రోడ్ నెట్వర్క్ లేదు. ఇప్పుడు రోడ్ మేము మనం వేయించినాం రోడ్డు, ఈ గవర్నమెంట్ లాస్ట్ ఒక 14-15 కిలోమీటర్ల రోడ్ వేసినాము. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉన్న మెయిన్ డిమాండ్లు లేకపోతే రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి వాటర్ కావాలి, తర్వాత ఇక్కడ కరెంట్ లేదు, పవర్ లేదు, అక్కడ ఇంతవరకు విద్యుత్ శక్తి సౌకర్యాలు లేవు. ఇవాళ అది బేసిక్ సౌకర్యం, అది కోరిన వాళ్ళు. సో దానికి ఏంటంటే మనం కొన్ని సోలార్ కందిలు ఇచ్చి వచ్చినాం, సోలార్ ల్యాంప్స్ వాళ్ళకి ఇచ్చి వచ్చినాం మొన్న. అట్లనే వాళ్ళకు ఏమైనా మంచి చెడు జరిగినప్పుడు, అనారోగ్యం పరిస్థితి వచ్చినప్పుడు నియరెస్ట్ ఉన్నటువంటి మెయిన్ సెంటర్ వెంకటాపురం, అక్కడ నుంచి 12-15 కిలోమీటర్లు, 12-13 కిలోమీటర్లు ఉంటుంది. సో దానికి రావాలంటే వాళ్ళకు అప్పుడు సమస్య ఉండే. ఇప్పుడు రోడ్డు వచ్చింది కాబట్టి రోడ్డు మీద రావచ్చు, కానీ దానికి ఒక వెహికల్ కావాలి. అందుకోసం చెప్పి ఒక 7-seater ఆటో కూడా ఇచ్చిన వాళ్ళకు. సో దట్ మంచి, అంటే ఒక ఎమర్జెన్సీ కోసం, హెల్త్ ఎమర్జెన్సీ కోసమే కాదు, ఈవెన్ అదర్వైజ్ ఏమైనా సౌదాలు తెచ్చుకోవడానికి, ఏమైనా ప్రొవిజన్స్ తెచ్చుకోవడానికి, అక్కడ ఉన్నటువంటి అంగళ్లకు, సంతలకు పోయి తెచ్చుకోవడానికి పనికొస్తుందని చెప్పి వాళ్ళకి మొత్తం కమ్యూనిటీకి ఇచ్చేసినాం. అది ఒక కమ్యూనిటీ మొత్తం, ఒక వ్యక్తి కాకుండా కమ్యూనిటీకి ఇచ్చేసినాం. ఒక 2-wheeler కూడా ఇచ్చినాం. అదే కారణం కోసం అని చెప్పి 2-wheeler కూడా ఇచ్చినాం. ఆ డ్రైవ్ చేసేటువంటి డ్రైవింగ్ అది కూడా నేర్పిస్తాం వాళ్ళకు. ఆల్రెడీ ఆ పనిలో ఉన్నారు మన వాళ్ళు. సో ఇవన్నీ ఈ బేసిక్ ఫెసిలిటీస్ లేకపోవడం అన్నది వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద అది. సో ఇంకోటి స్కూల్ కావాలంటున్నారు వాళ్ళు స్పెసిఫిక్గా. కొంతమంది మా పిల్లలకు ఏం లేదు ఇక్కడ అసలు ఎక్కడ పోవాలన్నా కానీ ఏం తెలుస్తలేదు, మాకు పోవడానికి వెహికల్ లేదు, పోవడానికి బస్సు సౌకర్యం లేదు ఇక్కడ, అంటే నియరెస్ట్ ఊర్లో స్కూల్కి పంపడానికి అని చెప్పి. సో ఇవన్నీ ఈ బేసిక్ ఫెసిలిటీస్ వాళ్ళు కోరుతున్నారు కాబట్టి ప్రభుత్వానికి నివేదిస్తాము దాని మీద, ఇటువంటివి కొన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి. అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన స్టేట్ నుంచి 5 ఉన్నారు. అందులో గణపతి ఉన్నాడు, ఆయన కాలంలో జనరల్ సెక్రటరీగా చాలా సార్లు పనిచేసిండు. అట్లనే పసునూరి నరహరి అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబరే. ఆయన జార్ఖండ్లో ఉన్నాడు, జార్ఖండ్ అడవులలో ఉన్నాడు ఆయన. ఈ మిగతా నలుగురు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. ఆయన పసునూరి నరహరి అంటే జార్ఖండ్లో ఉన్న సంగతి తెలుసు, కానీ ఆ మిగతా నలుగురు గణపతి కానీ, గణపతి భార్య జోడి రత్నాబాయి కానీ, ఆ మిగతా వార్తాశేఖర్ అంటే ఆయన ఉన్నాడు, ఆయన ఇంకొక ఆయన భార్య ఒక ఉంది. ఈ నలుగురు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. సో మళ్ళొకసారి ఆనరబుల్ సీఎం గారు చెప్పినటువంటి దాన్ని రీట్రేట్ చేస్తున్నా, పునరుద్ఘాటిస్తున్నాను. వాళ్ళు బయటకు వస్తే మంచిగా ఉంటుంది. కామ్రేడ్స్కు తోటి వాళ్ళ సహచరులకు ఎట్లయితే ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో అటువంటి ట్రీట్మెంటే ఉంటుంది. ఆయన గణపతి, ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలుస్తున్నది. ఆయన కొంత వీళ్ళు సరెండర్ అయిన వాళ్ళు, ఆయన సహచరులు చాలా మంది చెప్పేది ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి. ఆయన బయటకు వస్తే ఆయనకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఆల్రెడీ మనం ఇప్పుడు సరెండర్ అయిన అందరూ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పినాం. గవర్నమెంట్ డిసిషన్ తీసుకుని హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి. సో ఇవాళ రేపు జీవో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ అంత క్లియర్, అంత అప్రూవల్ అయిపోయినాయి. గవర్నమెంట్ నుంచి జీవో కూడా వచ్చే అవకాశం ఉంది. సో నిమ్స్ లాంటి మంచి టాప్ క్లాస్ హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. కాబట్టి మళ్ళీసారి నేను వారిని కోరేది ఏంటంటే సరెండర్ ఇంకా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళని బయటకు వచ్చేయండి, హాయిగా మీ లైఫ్ ఈ జన వాహినిలో వచ్చేసి మీ లైఫ్ను గడపండి మీ ఫ్యామిలీ వాళ్ళతో.
సో అది ప్రస్తుతం అయితే కరకట్టలో పరిస్థితి అయితే వాళ్ళు బేసిక్ నీడ్స్ ఏదైతే వాటన్నింటినీ తీర్చేందుకు ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి డీజీపీ చెప్తున్నారు. మరోవైపు ఇంకా అజ్ఞాతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరో 5 తెలంగాణకు చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరగా అజ్ఞాతం వేడి బయటకు వస్తే గణపతి కూడా అనారోగ్యంగా ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళ నుంచి కొంత సమాచారం సేకరించారు. సో ఒకవేళ బయటకు వస్తే కనుక మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మరోవైపు ఆల్రెడీ లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చి నిమ్స్ లాంటి ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రిలో చికిత్స అందిస్తామని చెప్పేసి డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. దాస్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.